మన మీద పెత్తనం చేస్తూ మన బతుకులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారని కూడా కరగంటే వాళ్ళు మాత్రం కార్పొరేట్ కాలేజీలో అమెరికా ఐరోపా పోయి చదువుకొని వస్తా ఉన్నారు. మన పిల్లల భవిష్యత్తు కారణం ఏందో తెలుసుకోమని ఇవాళ నికారసైనటువంటి మీరు ఆనాడు నేను 60 రోజులు ఈ ఊరిని ఈ పట్టణాన్ని సమాజాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడ తిరిగినా కూడా నాకే తెలియనటువంటి రోజుల్లో మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజాన్ని మరి మీ తోడుగా పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ కుట్రదారులను ఎదిరించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78-80 ఏళ్ళు కావస్తుంది. మరి ఇన్నేళ్లలో తన జాతి గురించి తన కులాల గురించి నేను మాట్లాడతానని ధైర్యం చేసేటటువంటి నాయకుడిని ఎక్కడైనా చూసిరా? మీరు ఎప్పుడైనా చూసిరా? ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలో ఉండబడినటువంటి నాయకుడిని భుజాల మీద పెట్టుకొని ఆయన నాయకత్వం వర్ధిల్లాలనేటటువంటి నాయకుడిని మాత్రమే చూసిరు. కానీ వాళ్ళ పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్తా ఉన్నా మన సెంటిమెంటు ఈ జాతుల కోసం ఈ జాతుల యొక్క తలరాత మార్చడం కోసం ఆ అమ్మవారు అయ్యప్ప స్వామి అల్లా యేసు ప్రభు పంపించినటువంటి నాయకుడు మన తీర్మానం వల్ల అనేటటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదనేటటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం. మరి అలాంటి నాయకునికి మన అందరం కూడా ఘనంగా స్వాగతం పలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వారికి ఎల్లవేళలా వెన్నంటి ఉంటూ మరి మన పార్టీ క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరో ప్రొఫెసర్ నరసన్న గారు, అదేవిధంగా మా సోదరుడు ప్రవీణ్ గారు, మన పార్టీ హోదాలను స్వీకరించినటువంటి సూర్యాపేట పట్టణ టిఆర్పి కమిటీ సభ్యులైనటువంటి కుంభం నాగరాజు కార్యకర్తల సమావేశంలో ఈ ఉద్యమానికి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంది, అసలు మనం ఎవరు, మన పని ఏంది, ఏం చేయాలి, ఈ అంశాలన్నింటినీ కొద్దిగా బ్రీఫ్ గానే మీతో మాట్లాడితే, ఎందుకంటే ఆల్రెడీ మీ జానయ్య యాదవ్ గారు దాదాపు ఆయనే 40 నిమిషాలు తీసుకొని పోయిండు. ఇంకా నేను ఎక్కువసేపు మాట్లాడితే 3 అవుతుంది. కాబట్టి నేను కొద్దిగా కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకొస్తాను. వాళ్ళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టుకనే ఒక చరిత్ర. సెప్టెంబర్ 17, 2025 రోజున తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేక మంది మేధావుల ఆలోచన మేరకు పుట్టినటువంటి పార్టీ. ఈ పార్టీకి సుదీర్ఘమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఈ పార్టీకి ఆ వర్గాల పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమతో వచ్చినటువంటి పార్టీ ఇది. ఇవాళ రెడ్లకు కాంగ్రెస్ పార్టీ ఉంటది, వెలమలకు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉంటది, బ్రాహ్మణులకు బీజేపీ పార్టీ ఉంటది, బీసీలకు కూడా ఒక పార్టీ ఉండాలి అని నేను ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసిందో, బీసీలకు కూడా ఒక రాజకీయ పార్టీ ఉండాలని నేను అనౌన్స్ చేసిన తెల్లారే కాల్పులు జరిగినాయి నా ఆఫీసులో. మీ అందరికి తెలుసు, మీ అందరు చూసిరు. ఆ రోజు నేను పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచనకు వచ్చినప్పుడు, అది అంటే ఆలోచన చాలా రోజుల నుంచే ఉన్నా, ఆ మాట బహిరంగంగా చెప్పినప్పుడు వెంటనే కాల్పులు జరిగినాయి నా మీద. ఆడ కాల్పులు జరిగినాయి, దాడులు జరిగినాయి, మీ అందరు చూసారు. సోదరులారా, నేను కేసీఆర్తో కొట్లాడా, నేను రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నా. ఈయనతో కొట్లాడతాను కూడా పెద్దగా ఏం లేదు. ఆయన మోతాదు మనిషి అయినా, పెద్ద సీరియస్ మనిషి ఏం కాదు, మోతాదు మనిషి అయినా. ఈయనకు అంత సీన్ కూడా లేదు. సరే, ఆయన నాకు పెడితే నా శ్రమను వీళ్ళకు
ప్రజలను పైకి తీసుకురావడానికి వాళ్ళ ఆలోచనలు మార్చడం కోసం వాడాలనుకొని పాపం మా అంజన్న 5 గంటలకు వచ్చి సెల్ ఫోన్ ముంగట కూర్చోవలసిందే. బడి పోరగాళ్ళు ఎట్లయితే బడికి టైంకి వచ్చి హాజరేసుకోవాలో వాళ్ళకు వాళ్ళ జీవితంలో వాళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూసి ఉంటారు ఈ కార్యక్రమాలు. ప్రతిరోజు 4:45 వరకల్లా లేచి 5 గంటల వరకల్లా ఫోన్ ముంగట పెట్టుకొని అక్కడ మేము హైదరాబాద్ నుంచి కనెక్ట్ అవుతాము. మీర్ అక్బర్ గారు కానీ మీ అధ్యక్షుల వారు కానీ రోజు కూర్చొని వాళ్ళకి ఏం చెప్తా ఉన్నామో మీరు ఒకసారి అడుగురి చెప్పు.